సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనమాట. ఇదిగో నేను ఈసారి ఏడున్నా తెలుసా, ధూల్పేటలో ఉన్న సుందర్ కళాకార్ దగ్గర ఉన్నా. సుందర్ కళాకార్ అంటే ఒక ఎమోషన్. ధూల్పేటలో ఇక ధూల్పేట అంటే నాకు సుందర్ కళాకార్ అంటే ధూల్పేట అనమాట. సో ఈసారి నేను ఆల్రెడీ ఒకసారి వీడియో చేసిన. ఈసారి ఒకసారి వర్క్స్ ఎక్కడ దాకా అయినాయి ఇవన్నీ ఒకసారి అప్డేట్ అనేది చూద్దాం. ఓకే, ఇదే వర్క్ షాప్ అనమాట. వర్క్స్ అనేది అయితే అయిపోయినాయి. ఇది వన్ ఆఫ్ ద మోడల్ అనమాట. చూడండి, వీళ్ళ ఫినిషింగ్ మాత్రం ఖతర్నాక్ ఉంటది. వీళ్ళు చాలా పాత ఆర్టిస్టులు, ధూళిపేటలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. మస్తు ఉంటది వీళ్ళ ఫినిషింగ్ అయితే. చూసుకోవచ్చు, డిజైన్ కానీ చాలా బాగా వచ్చింది. చూసుకోవచ్చు, ఇదంతా పీకాక్ అన్నమాట. చూడండి, పైన విష్ణుమూర్తి వచ్చినారు. ఈ హ్యాండ్ లో మనకి గద కూడా వచ్చింది. ఇంకా వర్క్స్ అనేది అయిపోతుంది. ఇంకా జస్ట్ ఒక పెయింటింగ్ వర్క్, జ్యువెలరీ వర్క్ ఒకటి ఉంటది అంతే. ఈ వినాయకుడు చూడండి, సెకండ్ మోడల్ అన్నమాట. పైన గుర్రాలు వచ్చినాయి. గుర్రాల వెనకల ఆర్చ్ వచ్చింది అనమాట. చూడండి, మస్తుంది గణేశుడు అయితే. పైన శివుడు కూడా వచ్చిండు, ఇంకా సూర్యదేవుడు కూడా వచ్చింది అనమాట. ఈ చేతిలో పూలు వచ్చినాయి, ఈ చేతిలో శంఖం వచ్చింది. ఫినిషింగ్ చూడండి, క్లియర్ కట్ ఫినిషింగ్ ఉంటది వీళ్ళ దగ్గర. చూసుకోవచ్చు, జ్యువెలరీ కానీ ఇదంతా వీళ్ళు ఇంకా ఒరిజినల్ జ్యువెలరీ వాడతారనమాట. మనకి రియల్ గోల్డ్ వాడతారనమాట. అంటే రియల్ గోల్డ్ కాదు, సారీ, రియల్ పూసలు అవన్నీ పెట్టి ప్యాచ్ వర్క్ ఉంటది అనమాట, అవి వాడతారు. థర్డ్ మోడల్ వచ్చేసి ఇది. చూసుకోవచ్చు, గణేశుడు ఆల్మోస్ట్ ఒక 14 feet ప్లస్ ఉంటాడు. పెయింటింగ్ స్టార్ట్ అయింది. చూసుకోవచ్చు, వినాయకునికి మొత్తం 8 చేతులు వచ్చినాయి అనమాట. ఆర్చ్ మీద సోఫాలో కూర్చొని ఉన్నట్టు వచ్చింది గణేశుడు. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఈ మోడల్. క్లియర్ కట్ ఫినిషింగ్ ఉంటది వీళ్ళది. చూసుకోవచ్చు, ఇటు వెనకల ఇటు చాప, ఇటు ఒక చాప వచ్చింది అనమాట. వినాయకుడు సోఫా సిట్టింగ్ లో ఉన్నాడు, సోఫాలో కూర్చొని. కింద ఆర్చ్ కి ఎలిఫెంట్స్ కూడా వచ్చినాయి. ఒకసారి దగ్గరికి వెళ్ళి ఫేస్ చూపిస్తాను. ఫేస్ చాలా మంచిగా ఉంటది అనమాట వీళ్ళ దగ్గర. కళ చూసుకోవచ్చు ఒకసారి. ఇంకొక మోడల్ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ పెయింటింగ్ అయిపోయింది. నించొని ఉన్నాడు స్వామి. ఇక్కడ పక్కకి టైగర్ కూడా వచ్చింది అనమాట. ఒక కొత్త గణేశుడు అనమాట. ఈ వినాయకుడు చూడండి, చాలా బాగుంది. పైన ఆర్చ్ నుంచి చూద్దాం. పైన ఆర్చ్ కి శివుడు వచ్చిండు. కింద డిజైన్, మళ్ళీ దాని కింద నాగదేవతలు. ఆ నాగదేవతల మీద కూడా ఏదో విగ్రహాలు ఉన్నాయి చిన్నవి. చూసుకోవచ్చు, కిరీటంలోనే ఎంత వర్క్ వచ్చింది చూడండి. మళ్ళీ ఈ చెవులో అమ్మవారు వచ్చినారు, ఇక్కడ కూడా అమ్మవారు వచ్చినారు. చూసుకోవచ్చు, ఈ ప్రతి దగ్గర చిన్న చిన్న కోటి దేవతలు అంటారు కదా, మొత్తం కోటి దేవతల కాన్సెప్ట్ అన్నమాట ఇది. చూసుకోవచ్చు, ప్రతి ఇంచులో దేవుళ్ళు ఉన్నారు అనమాట. ఇప్పుడే ఇట్లుంటే ఈ వినాయకుడు మొత్తం ఫినిష్ అయినాక మాత్రం వేరే ఎవరు ఉంటారు. ఈ సర్పం చూడండి, నాగదేవుడు మస్తు వచ్చింది అసలు. నిజం నిజం ఆ పాము కదా ఉన్నట్టు ఉంది అనమాట, మస్తుంది. చూసుకోవచ్చు, చేతిలో కూడా మనకి దేవుళ్ళు వచ్చారు. ప్రతి దగ్గర ఇంచులో మొత్తం కోటి దేవుళ్ళు కాన్సెప్ట్ అన్నమాట. 2 మూషికులు చూడండి, ఆంజనేయ స్వామి, వరాహస్వామి, హయగ్రీవ స్వామి అందరు ఉన్నారనమాట. ఆ పూలదండ కూడా చూడండి, చాలా బాగా వచ్చింది అనమాట. దూరం నుంచి చూపిస్తా. సో ఇది మీకు ఇంకొకటి చాలా పెద్ద వినాయకుడు చూపిస్తా. ఇదే గాయస్, చాలా పెద్ద వినాయకుడు. హైట్ వచ్చేసి 23, హ్యాండ్ టు హ్యాండ్ వచ్చేసి 18. నేను ఇప్పటిదాకా ఎన్ని షెడ్లు తిరిగినా నాకు ఇంత పెద్ద వినాయకుడు అయితే నేను ఎక్కడ చూడలే. ఈ వినాయకుడు చూడండి, ఇది ఇక్కడ ఆర్చ్ వచ్చింది అనమాట. దేవుడు చూసుకోవచ్చు, జ్యువెలరీ కానీ. ఇంకా తొండంకి చూడండి, దత్తాత్రేయ స్వామి వచ్చిండు. ఇంకా ఈ వినాయకుడికి 3 తొండాలు వచ్చినాయి అనమాట. చూడండి, కొత్త కాన్సెప్ట్ ఇది. వినాయకుడికి 3 తొండాలు వచ్చినాయి.
ఇంకా పైన కిరీటం కూడా ఉందన్నమాట. చాలా భారీగా ఉంది వినాయకుడు. ఫోన్ లో మీకు ఇట్లా అనిపిస్తుంది, దగ్గర నుంచి చూస్తే చాలా హైట్ ఉంది, చాలా విడుతుంది అనమాట. ఆ చేతులు చూడండి, బడా బడా చేతులు, చాలా పెద్ద వినాయకుడు. ధూల్పేటలోనే నేను ఇప్పటిదాకా చూడలేదు ఇంత పెద్ద గణేశుడు అనమాట. చూసుకోవచ్చు. ఇంకా చెవులకి కూడా ఆర్చ్ వచ్చింది. దూరం నుంచి చూపిస్తా చూడండి. చూడండి, చాలా పెద్ద గణేశుడు అనమాట. సో ఇది గాయస్ ఇక్కడ కలెక్షన్ చూసుకోవచ్చు. నేను పెయింటింగ్స్ అయిపోయినాక కూడా ఇంకొకసారి వస్తాను. మీరు ఈ లోపు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఓకే, లేట్ ఎందుకు, చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.